ఎలీషా యూదేపు పట్టణములకు పోగా అచ్చట నగరాలైన యొక్క స్త్రీ భోజనము రమ్మని అతన్ని బలవంతము చేసిన కనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె ఎంట భోజనము చేయొచ్చు వచ్చాను కాగా ఆమె తన తెలివిని చూచి మన యొద్దకు వచ్చుచు కూర్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుతాను. కావున మనం అతనికి గోడ మీద చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము వల్ల పీట దీపస్తంభము ఉంచుదాము. అతడు మన యొక్కకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఇందులో ఉన్నటువంటి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకోవచ్చు. ప్రియులారా, ఈ రాజులు రాసినటువంటి 2వ గ్రంథంలో మనకు ఏలియా, ఎలీషా వాళ్ళు కనబడతారు. అంటే ప్రవక్తలు మనకు కనబడతారు. అందరూ ఆర్డర్లో ఉన్నారు కదండి, డిజార్డర్లో లేదు కదా. డిజార్డర్లో అంటే మనకేం అర్థం కాదు. అందరూ ఆర్డర్లో మనసంతా వాక్యం వైపు మళ్ళీ ఇచ్చారు. వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దావీదు మహారాజు ఏమంటారంటే, నేను మంచం మీద నుండి నేను నిన్ను ధ్యానించి ఉండగా క్రొవ్వు మెదడు దొరుకున్నట్లుగా, ఏం దొరికినట్లుగా? క్రొవ్వు మెదడు దొరుకున్నట్లుగా నీ వాక్యం నాకు దొరికింది అంటాడు. అంటే వాక్యాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు ఏంటంటే, క్రొవ్వు మెదడు ఎంత టేస్టీగా ఉంటుందో వాక్యం కూడా అంతే టేస్టీగా ఉంటుందంట. దేవుని వాక్యం ధ్యానిస్తుంటారంట దావీదు గారు. ఆయన అంటాడు, నాకు క్రొవ్వు మెదడు దొరికినట్లు ఉన్నాయా, క్రొవ్వు మెదడు దొరికినట్లు ఉందాయా అంటాడు. వాక్యం మీద కానీ మనసు వెళ్తేనండి ఇంకా మనకు శరీరకి భోజనం మీద ఉండదండి మనసు. మీరు ఎప్పుడైతే గమనించండి, మీరు వాక్యం ధ్యానించడం మొదలెట్టండి, అసలు మీకు టైం తెలియదు. అర్థం అవుతుంటే అర్థం కాకుండా చదివితే చిరాకు వస్తుంది, అర్థమైతే మాత్రం టైమే తెలియదు అన్నమాట. అందుకని వాక్యాన్ని వినడానికి మనసు పెట్టండి. ఇక్కడ సునేమిరాలు అని ఉంది. ఈమె గురించి ఒక చక్కటి మాట బైబిల్లో రాస్తుంది. చూడండి, ఒక దినమందు ఎలీషా షునేమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ, ఆ మాట అనవచ్చు, గనురాలైన ఒక స్త్రీ. ఈమె గనురాలవడానికి కారణాలు ఏంటి? ఈరోజు నేను చెప్తాను. ఘనత పొందడానికి కారణాలు ఏంటి? ఆమెకు ఎందుకంత ఘనత వచ్చింది? డబ్బు ఉందని ఘనత వచ్చిందా? బలం ఉందని ఘనత వచ్చిందా? బంగారం ఉందని ఘనత వచ్చిందా? ప్రాపర్టీస్ ఉన్నాయని ఘనత వచ్చిందా? లేకపోతే ఎందుకు తనకు ఆ ఘనత వచ్చింది? ఆ ఘనత ఈరోజు నేను చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. ఈ ప్రపంచంలో నాకు మంచి పేరు ఉండాలి, నేను అందరిలో పాపులర్ వ్యక్తినై ఉండాలి అని అందరూ కోరుకుంటారు. కానీ అందరికీ పాపులారిటీ ఉండదు. ఎందుకంటే కొన్ని సందర్భాలలో పాపులారిటీ రావాలంటే కొంతమంది అనౌన్స్ చేస్తూ పాపులారిటీ పొందడం ఉంటారు. కొంతమంది అనౌన్స్మెంట్ చేయకపోయినా వారి యొక్క మంచితనాన్ని బట్టి అనౌన్స్మెంట్ చేసేవాడు ఆ విధంగా పాపులారిటీ పొందినవాడు చాలా మంది ఉన్నారు. కొంతమంది పేరు మీద కత్తెట్టి పాపులారిటీ పొందుతున్నవాడు కూడా ఉన్నారండి. రకరకాల మనుషులు ఈ భూమి మీద ఉన్నారు. అయితే ఈమె ఎక్కడో ఒక మూలమైనటువంటి ఒక స్త్రీ. ఈమె గురించి ఎవరికి కూడా తెలియదు. ఎవరు కూడా ఈమె గురించి అనౌన్స్మెంట్ చేయలేదు. ఒక్క పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఈమెను గనురాలుగా ఇచ్చాడు. ఈరోజు బైబిల్లో ఆమె పేరు రాసిపెట్టి ఉంది. ఆమె చాలా కనిపిస్తుంది. ప్రపంచంలో ప్రతి చర్చెస్లో కూడా సంవత్సరంలో ఏదో ఒక టైంలో ఆమె గురించి చెప్పుకుంటూనే ఉంటారు. ఎందుకు అంటే ఆమె చేసిన మంచి పనుల వల్ల ఆమె ఘనతెక్కింది. అందుకే ఆమె అదే పట్టణానికి సంబంధించినటువంటి స్త్రీ. ఆమె చేసింది ఏంటంటే మంచి పనులు చేసింది. ఆమె గనురాలు అని పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టాడు. ఈమె గనురాలుగా ఉండడానికి కారణాలు 6 కారణాలు చెప్తాను. నేను ఏంటి 6 కారణాలు చెప్తాను.
ఈ 6 కారణాల వల్ల ఆమె ఘనతకి ఎక్కినట్లుగా మనం చూస్తున్నాం. ఈ 6 కారణాలు మొట్టమొదటి కారణం ఏంటంటే గనురాలైన స్త్రీ అనండి. గనురాలైన స్త్రీ అంటే ఘనత పొందడానికి ఈమెలో ఉన్నటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే బైబిల్ ఏం చెప్తుందంటే వినయ మనస్కులు ఘనతకెక్కుదురు అని సామెతలలో చెప్తారు. ఎవరు? వినయ మనస్కులు ఘనతకెక్కుదురు. ఏ స్త్రీ అయితే, ఏ పురుషుడైతే వినయాన్ని ప్రదర్శించడం కాదు అంటే సినిమాలో చూపించడం కాదు, రియల్ గా తన జీవితంలో రియాలిటీ కలిగి ఉంటారో వాళ్ళను దేవుడు ఏం చేస్తాడట? ఘనత తీసుకొస్తాడట. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే వివేకము కలిగిన స్త్రీ కొనియాడబడను అని ఉంది కదండి. ఎక్కడ? సామెతలలో వివేకం కలిగిన స్త్రీ, ఆ వివేకమైన స్త్రీ పంది ముఖ్యనున్న బంగారపు కన్ను వంటిది అని రాస్తుంది. వివేకమైన స్త్రీ పంది ముక్కుకి బంగారం కన్ను పెడితే విలువ ఉన్నదా? ఎవరెట్టుకోవాలి? ఘనత కలిగిన వాడు కడితే ఘనత ఉంటుంది. పందికి ఘనత ఉందా అంటే ప్రపంచంలో ఎక్కడైనా పందికి ఘనత లేదు. అందుకని పంది ముక్కునున్న బంగారం కన్నులు అంటారు. వివేకమైన స్త్రీ అంటే స్త్రీకి ఏముండాలన్నమాట? వివేకం ఉండాలి. స్త్రీ అయినా పురుషుడైనా వివేకాన్ని కలిగి ఉంటే వాళ్ళు ఘనతెక్కుతారని ఉంది కదండి. తర్వాత బైబిల్లో ఎస్తేరు మనకు కనబడదు. ఎస్తేరు సుషన్ పాటలో తీసుకురావడదు. ఆ ముక్కతే కాదు, ఆ 127 సంస్థానంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా సుషన్ పాట తీసుకురా తయారు చేస్తున్నాడు. హేగే అన్నవాడు తయారు చేస్తున్నాడు. తయారు చేస్తే వాళ్ళందరూ కూడా కాస్మెటిక్స్ కి దగ్గర అయిపోయి ఇష్టానుసారిగా వారి శరీరానికి కాస్మెటిక్స్ అని పూసుకుంటున్నారు. పరిమళ ద్రవ్యాలని పూసుకుంటున్నారు. ఏది రాసుకోవాలంటే రాసుకుంటారు, ఏది కట్టాలంటే అది కడుతున్నారు. అర్థం చేసుకోండి. కానీ వీళ్ళందరికీ డిఫరెంట్ గా ఒక స్త్రీ ఉంటుంది. అక్కడ ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు ఇస్తారు. హేగే అనేవాడు రాసుకుంటారు, ఇది కట్టుకో అంటే అదే కట్టుకుంటుందా. అంటే ఆమె ఏం చేసిందంటే వినయమును ప్రదర్శించింది. మీకు తెలుసా, కాస్మెటిక్స్ రాసుకోవడంలో అందం లేదు, వినయాన్ని కలిగి ఉండడంలో ఒక స్త్రీకి అందం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వినయ మనస్సు అనేది మామూలుగా రాదు. వినయ మనస్సు అనేది పరిశుద్ధాత్మ ద్వారా మనకు విగ్రహారాధిక రాదు. హదస్స అంటే క్రైస్తవురాలు. ఇప్పుడు హదస్సగా ఉన్నటువంటి దినం పినతండ్రి దగ్గర భక్తి నేర్చుకుంది, ప్రార్థన కలిగి ఉంది. ఆమె వినయం ఉంది. అందుకే ఆ వినయమే రాణిని చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేసిందండి? రాణిని చేసింది. ఇప్పుడు మనుషులు అందం చూస్తున్నారు, కానీ ఆ రోజుల్లో వినయాన్ని చూసేవారు. ఏది దొరికినట్టుగా దొరికినట్టు ఎవరంటారన్నమాట? దావీదు గారు అంటున్నారు. మనం రూట్ అంటారు, రూట్ తక్కువ ప్రభు మెదడు దొరికినట్లు కానీ వాక్యం దొరికిందయ్యా, ఎంత టేస్టీ అయ్యాలి అని చెప్తున్నారు. అంటే వాక్యము మనకి ఏం చేస్తుందంటే వినయమును, విధేయతను, తగ్గింపును కలుగు చేస్తుంది. ఆ వాక్యము మనకి మనం ఏం చేస్తుందంటే ఘనతకి ఎక్కిస్తుంది. హల్లెలూయా. ఆ వినయము ఎస్తేరులో ఉంది. ఇప్పుడు ఆమె ఏమైందన్నమాట? రాణి అయింది. చెప్పండి, రాణి అయింది. రాణి అంటే ఎంతమంది ఎన్ని కాస్మెటిక్స్ రాసుకున్నా, ఖరీదైనటువంటి కాస్మెటిక్స్ రాసుకున్నా కానీ వాళ్ళందరంతా బయట పెట్టుకున్నారు. కానీ రాజు ఇష్టపడ్డా శరీరాన్ని కప్పుకొని వినయ మనస్కురాలై ముఖము రాజు కనబడకుండా తల దించుకుని రాజు దగ్గరికి వస్తే ఎస్తేరును చూడగానే రాజుకు అందరూ ముఖం చూపించుకొని అందరూ చూపించుకుంటూ వచ్చారు. ఈమె మాత్రం దేవుడికి భయపడి ఏం చేసిందో తెలుసా అండి? తల దించుకుని రాజు దగ్గరికి వచ్చి తల ఎత్తుకుని రాదు. ఆమె చూడగానే ఏముంటుందట? దేవునికి దయపుట్టాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా అండి? మోకాళ్ళలోని తల వంచి దేవునికి నమస్కరించి ప్రార్థన చేస్తే అప్పుడు దేవునికి దయపడుతుంది. తగ్గింపు, వినయము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈమె ఎందుకు గనురాలైందంటే ఈమెలో ఘనత, వినయనస్తు.
వినయ మనసు ఉంది కాబట్టి ఆమె ఘనత పొందినట్లుగా మనం చూస్తున్నాం. నేను చెప్తున్నాను, అందం కన్నా, ఆస్తి కన్నా, డబ్బు కన్నా, అభిమానం కన్నా, లోకం కన్నా గుణం చాలా గొప్పది. ఏది గొప్పది చెప్పండి? గుణము అనండి. గుణము చాలా. దేనికంటే కూడా అందము కంటే, ఆస్తి కంటే, డబ్బు కంటే, అభిమానం కంటే, లోకం కంటే, బంగారం కంటే, ప్రాపర్టీస్ కంటే, చదువు కంటే, వీటన్నిటికంటే కూడా ఏది ఘనమైందయ్యా అంటే గుణం చాలా గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడదు. భయభక్తులు అంటే ఏంటి? గుణశీలి. భయభక్తులు అంటే ఏంటి? గుణశీలి. గుణమును కాపాడుతున్న పురుషుడైనా సరే కొనియాడబడతాడు, గంట తిప్పుతాడు అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఒకటి, ఏమే గనురాలవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే వినయం అనండి. వినయం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దేవుని దగ్గర మనము వినయ మనస్కులమై ప్రార్థన చేయాలని, వినయ మనస్కులమై దేవునికి లోబడాలని నేను మీకు చెప్తున్నాను. ప్రియ దేవులారా, రెండవది ఏంటంటే ఈమె వినయ మనస్కురాలుగా ఉంది. రెండవ పాయింట్ ఏంటంటే చూద్దాం. 8వ వచనంలోనే, ఒక దినమందు ఎలీషా షునేమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన స్త్రీ అని ఉంది. ఆమె ఏం చేసిందట? భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేశాను. రెండో పాయింట్. ఈమె చేసిన రెండో పాయింట్ ఏంటంటే దైవజనుడిని చూసి భోజనమునకు రమ్మని బలవంతం చేసింది. అంటే వాళ్ళ ఇంట్లో ఏమి ఇవ్వాలనుకుంటుంది అన్నమాట? ఆతిథ్యం ఇవ్వాలనుకుంటుంది. ఆయన భక్తి కలిగిన వాడని ఎరిగి భోజనానికి రెడీ అని చెప్పి బలవంతం చేసింది. నేను చాలా జాగ్రత్తగా గమనించాను. మనం ఎవరికైనా భోజనం పెడితే అతిథి, అతడు ఆ భోజనముకు అర్హుడై ఉండాలి. ఆ ఇచ్చేవాడు కూడా మంచి మనసు ఆతిథ్యమో ఇవ్వగలరు. ఇప్పుడు దైవజనుని ఏం చేస్తుందంటే, నాకు భోజనము వద్దు అంటే బలవంతం చేస్తుందని ఉంది అక్కడ. అంత బలవంతం చేయాల్సిన పని వచ్చింది ఆవిడకి? ఏమా అంటారా? అందరూ కూడా ఎందుకు బలవంతం చేస్తుంది? మా ఇంటికి భోజనానికి రావాలి, మా ఇంటి దగ్గర భోజనము చేయాలి అంటే భోజనం పెడితే ఆవిడకి నష్టమే కదా, వచ్చే కదా, అవునే కదా, వచ్చే కదా, వచ్చే కాలంలో ఇప్పుడు అతిథులు పిలిస్తే ఊరకనే పెడతామండి. మనం భోజనం ఏది పడితే పెడతామంటే ఏది పడితే పెడితే అది అతిథ్యం అవుతుందా? అతిథ్యం అవదు. ఒకరిని మనం పిలిచినప్పుడు వాళ్ళు చాలా బాగా చూడాలి. భోజనం పెట్టబెట్టే ఊరకనే ఏది పెడతారు పెట్టేయకూడదు కదా. ముఖ్యంగా పిలిచేది ఎవరు పిలుస్తున్నారు? దైవజనుడు పిలుస్తున్నాడు. దైవజనుడు అంటే చిన్నోడేంటి? రాజు కంటే కూడా గొప్పోడు. దైవజనుడు రాజు కంటే కూడా గొప్పోడు. దైవజనుడు అంటే ఎవరంటున్నారు? దేవుని సంబంధి, దేవుని మనసు కలిగినాడు. దేవుని తర్వాత దేవుడు, అది గుర్తుపెట్టు. దేవుని తర్వాత దేవుడు దైవజనుడు. అందుకని దైవజనుడు ఇప్పుడు ఏం చేస్తుందంటే, మా ఇంటికి రండి అని బలవంతం చేస్తుంది, ఆహ్వానిస్తుంది. అక్కడ రాస్తుంది, చదవడం మాట వల్ల భోజనములకు రమ్మని అతను బలవంతము చేశాను. ఆయన అడిగిన భోజనం పెట్టమని పెట్టలేదు. ఈవిడే కావాలని ఏం చేస్తుంది? భోజనానికి రమ్మంటుంది. పైగా వద్దు అంటున్నాడేమో ఆయన. ఈవేం చేస్తుంది? లేదు లేదు, మీరు మా ఇంటికి భోజనానికి రావాలని బలవంతం చేస్తుంది. బలవంతం చేస్తుంది కాబట్టి దైవజనుడు అక్కడ భోజనానికి మీకు అర్థమయ్యేలా చెప్తాను. 3 వ్యక్తులు మండు టెండ వేళ అబ్రహాం గుడారానికి ఎదురుగా వచ్చేస్తున్నారు. మండు టెండలో నడుచుకుంటా. అబ్రహాం ఏం చేశాడు? పైకి లేసి ఆయన పని చేసుకుని డారా కొనుక్కుంటున్నాడు గుడారంలో. ఆ వచ్చే ముగ్గురిని చూసి పైకి లేసి పరిగెత్తుకెళ్ళి ఆడ మీద సాష్టాంగంగా పడి నమస్కారం చేస్తా అంటాడు, అయ్యా ప్రభువులారా. చాలా బాగా మాట్లాడతాడు. ప్రభువులారా, మీ దాసులు ప్రేమించేవారైతే మీ దాసులు దాటిపోవద్దు. నా ఇంటికి రండి, చల్లటి మంచులు ఇస్తాను. నా ఇంటికి రండి, భోజనం పెడతాను. నా ఇంటికి రండి,
మీరు భోజనం చేసేవాడు కానీ బలవంతం చేస్తున్నాడు. వాళ్ళు ఏమంటారు తెలుసా? మాకు పని ఉందయ్యా, మేము వెళ్ళాలయ్యా, మేము రామంటే అబ్రహాం ఏం చేస్తున్నాడు తెలుసా అండి? ఒకవేళ కనుక నన్ను మీరు దాటిపోవాలని అనుకుంటే కనుక, నా ఇంటికి రాని వెళ్ళిపోవాలనుకుంటే కనుక, ఇగో మీ ఎదురుకుంటే నేను ఎలకలా పడుకున్నాను, నన్ను తొక్కేసి వెళ్ళండి ఏమన్నాడు? నన్ను తొక్కి పెట్టి అందరూ విన్నారా? నన్ను తొక్కి పెట్టి వెళ్ళండి అన్నాడు. ఇప్పుడు తొక్కి పెట్టి వెళ్తారా అబ్రహాం ఇంటికి వస్తారా వెళ్ళు అంటే, ఇప్పుడు అబ్రహాము తొక్కి వెళ్ళలేక ఆయనకున్న ఆ పెద్ద మనస్సు, ఆయనకున్న మంచి మనస్సు చూసి ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కూడా అబ్రహాం గుడాం దగ్గరికి వచ్చారు. అబ్రహాము వాళ్ళు కూర్చోబెట్టి వెంటనే గుడాంలో పరిగెత్తుకెళ్ళి చల్లటి మనుషులు తెచ్చి ఇస్తే వాళ్ళు తాగి ఆ మండుటండలో అలసట తీర్చుకున్నారు. ఇమీడియట్ గా పనుడు తెలిసి నువ్వు వెళ్ళి మందులోనికి వెళ్ళి కొనుక్కునేటువంటి ఒక లేక మంచి గొర్రె పిల్లను తీసుకుని రా, వెంటనే దాన్ని ఒదిగి తీసుకొచ్చారు. ఈలోగా పిండు ఏం చేశాడు అనమాట, కలిపేసి రొట్టెలు వేసి చూశారు. అటు కూర రెడీ అయిపోయింది, ఇటు రొట్లు రెడీ అయిపోయాయి. ఈ కూర రొట్లు కలిపి ఆ వచ్చిన ముగ్గురికి పెట్టారు. వాడు ముగ్గురు తిన్న తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ ఉన్న లోటు ఏంటో తెలుసుకున్నారు. ఆ ఇంట్లో ఉన్న లోటు ఏంటో తెలుసుకున్నారు. ఏమన్నా లోటు ఉందంటారు? అబ్రహాం అన్నీ ఉన్నాయి కదా, లోటు ఏంటి? ఒకటే లోటు, అదొకటే తెలుసు. దేవునికి స్తోత్రం. ఆతిథ్యము ఓరకినే పోదు, అతిథి దేవో భవ అన్నారు పెద్దలు. అతిథిని దేవుడితో పోల్చారు. అతిథి వచ్చాడంటే దేవుడు వచ్చినట్లయితే. అతిథి కంటే కూడా గొప్పోడు ఎవరంటే దైవజనుడు. గుర్తుపెట్టుకోండి, ఎవరో దైవజనుని ఏ రూపంలో చూస్తే అదే రూపంలో మనం ప్రతిఫలం పొందుకుంటాము. హల్లెలూయా. అంటే దైవజనుని ఎలా చూడాలంటే ఘనంగానే చూడాలి. ఇప్పుడు భోజనమునకు రమ్మని బలవంతం చేసింది. ఎందుకంత బలవంతం చేయాలి? ఎందుకు బలవంతం చేయాలి అంటే దైవజనుడు భోజనం లేదని బలవంతం చేయాలా? కాదు కాదు, అదేదో ఉంది. వాడు దీవించబడాలంటే ఖచ్చితంగా దైవజనుడు వాళ్ళని చేయగలడు. వాళ్ళు దీవించబడాలంటే దైవజనుడు ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పూర్వకాలంలో దైవజనులు ఇంటింటికి తిరగలేదు. తిరిగరా? ప్రవక్తలు ఇంటికి తిరిగారు. బయట జరగడం ప్రవక్తలు తిరగడము. ప్రవక్త ఇంటికి వచ్చాడంటే మాత్రం సమాధానంగా వస్తున్నాడా లేకపోతే కోపంగా వస్తున్నాడా? వస్త్రాడని తెలిసేసరికి ఇల్లు పిల్లాదిని కూడా ఎందుకు వస్తున్నాడు ఈయన, ఎందుకు వస్తున్నాడో భయపడిపోయేవారండి. భయం ఏంటండి? భయం. నేను అర్థమైనా చెప్తాను. దావీదుకి ఎవరు వచ్చారు? నాతాను వచ్చాడా? రాగానే దావీదు గజగజలాడుతూ ప్యాలెస్ పరిగెత్తుకొచ్చి నాతాను ఎదుర్కొన్నాడా? ఏంటి ప్రవక్త ఎందుకు వచ్చాడు ఆ ఇంటికి? ఎందుకు వచ్చాడు? అసలు ఎవరు వెళ్ళాలా ప్రవక్త దగ్గరికి? దావీదు వెళ్ళాలి. కానీ ప్రవక్త వచ్చేసాడు ఇంటికి. ఎందుకు వచ్చేసాడో భయం. రాగానే స్వాగతం పలికి వచ్చిపెట్టయ్యా, ఏంటి మీరు వచ్చిపెట్టని అని అడిగితే అప్పుడు నాతాను అంటాడు, నేను మీకు స్టోరీ చెప్తాను విన్నాడు. కథ చెప్పడానికి వచ్చేటప్పుడు చదివేడు అమ్మా, కథ చెప్పడానికి వచ్చాడు ఇంటికి. కథ చెప్తాను అంటాడు. ఏం చెప్తాడని భయం టెన్షన్ రాసింది. ఆయన అంటాడు స్టోరీ చెప్తున్నాడు. ఏంటి స్టోరీ అంటే ఒకరికి 100 గొర్రెలు అన్నాడు, ఒకరికి ఒకటే గొర్రెలు అన్నాడు. 100 గొర్రెలు కలిగిన వాడు ఒక్క గొర్రెలు కలిగిన వాడిని ఆ గొర్రెలు తీసుకుని తీసాడయ్యా. ఈ చెప్పడానికి వచ్చింది ఎవడు చెప్ప ఇప్పుడే వాడిని కత్తి వాళ్ళు ముగిస్తానని తన వడలోకి కత్తి తీసాడట. ప్రవక్త అంటాడు, ఎవరైతే నేను నీ దగ్గరికి వెళ్ళిపోతానయ్యా నువ్వే అనగానే ఆయనకి నోటండి. అయ్యో ఏంటి అంటే, అవును నీ దగ్గర ఉన్న సేనాధిపతి యొక్క భార్యను నువ్వు బాగు చేసావు, పైగా అతను చంపించేసావు. వెంటనే చిత్రం కదా, ప్రవక్త వచ్చాడు అంటే భయం 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 భయం. వెంటనే ఏం చేశాడు తెలుసండి? ఇతను తెలుసుకోవాలి, ఇతను చంపేసి ఎంతటితో కామ పెట్టదు అనుకున్నాడు. అనుకున్నారా? తప్పులు మరో తప్పు చేయడానికి ఇష్టపడలేదు. ప్రవక్త ఏడవడం ప్రారంభించాడు. ఏడ్చి 51వ కీర్తన అంతా దేవునికి స్తోత్రం.
ఈరోజు దేవుని పిల్లలరా జాగ్రత్తగా గమనించండి. ఓరకనే రాడు. దైవజనుడు వస్తే ఏదో కారణం ఉంటే వస్తాడు. ఇప్పుడు ఆ కారణం ఏంటో బయటపడుతుంది కదండి, బయటపడుతుంది కదా. హిజ్కియా ఇంటికి కూడా వచ్చాడు దైవజనుడు. వచ్చాడా? వచ్చి రాగానే ఏం చెప్పాడు? హిజ్కియా నువ్వు ఇల్లు చనిపోయిపో, ఎందుకంటే నువ్వు మరణం అవుతున్నావు, బ్రతుకువని చనిపోతావని చెప్పడానికి వచ్చాడు. హిజ్కియా కూడా ఏం చేశాడు తెలుసండి? ఆయన వెళ్ళగానే గోడతోటి జరిగింది, మక్కాలేసి కన్నీళ్ళు గడిచి దేవునికి ప్రార్థించి ఆయుష్ను మనకు ప్రార్థించి దైవజనుడు వాటినే రావడం అనేది. ఈరోజు చాలా మంది ఇంటికి తిరుగుతున్నారు. వాళ్ళు ఏమనంటే ప్రభు ఏమనేదంటే మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి. మీకు కొన్ని తెలియాలి, సువార్తికుడు వేరు, పాస్టర్ గారు వేరు, ప్రవక్త వేరు, అపోస్తలుడు వేరు. ప్రతి దానికి తేడా ఉంది. పాస్టర్ గారు అంటే సంఘాలు కట్టి సంఘానికి వాక్యం చెప్పి సంఘాన్ని బలపరిచేవాడు పాస్టర్ గారు. సువార్తికుడు అంటే ప్రతి వీధికి ప్రతి ఊరికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్న వాళ్ళ సంఘాలు ఉంటారు. ఏమంటో సంఘాలు ఉంటారు. వాళ్ళకి ఏ భావం ఉండదు, ప్రకటించడం వెళ్ళిపోవడం. అపోస్తులు అంటే సంఘాన్ని నడిపిస్తూ సంఘంలో ఉన్న వారు నమ్మకస్తులైనటువంటి వారిని సేవకులుగా తయారు చేయాలి. ఇప్పుడు కొంతమంది సేవకులు తయారు చేస్తే ఆయన ఏమవుతాడంటే అపోస్తులుడు అంటారు. మీకు అర్థమవుతుందా? ప్రతి దానికి కూడా వ్యత్యాసం కనబడుతుంది. పాస్టర్ గారు వేరు, స్వార్థికుడు వేరు, అపోస్తులుడు వేరు, ప్రవక్త వేరు. ప్రవక్త నీకు బయటకు రాడండి. ఆయన చేసే పని ఏంటి? దేవుడు ఆయన అంతే బయటకు వచ్చే ప్రశ్న ఎవడనైతే ఆయన దగ్గరికి వెళ్ళాలి తప్పి ఎవరి దగ్గరికి వెళ్ళండి. కానీ అన్ని ఉద్యోగాలు చేసేది ఎవరంటే ఇప్పుడు పాస్టర్ గారు. అన్ని ఉద్యోగాలు ఎత్తికేసేది ఎవరంటే పాస్టర్ గారు చేసుకుంటాడు. అన్నీ ఆయన, ఎందుకంటే ఆయనకు ఒక్కొక్కరి బాధ్యతలు కూడా ఇష్టపడదు. ఉంటుందా? ఇష్టం ఉండదు. అన్ని ఈయనే చేసేయాలనుకుంటాడు. అందుకని అన్ని ఈయన అపోస్తులు ఈయనే, పాస్టర్ ఈయనే, స్వార్థికులు ఈయనే. ప్రతి దానికి వ్యత్యాసం. ఈ వ్యత్యాసం తెలియగలిగితే వాక్యం అంతాగా అర్థమవుతుంది. జాగ్రత్త గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను మాట్లాడుతాను. యేసు ప్రభు వారు రోగులు స్వస్థపరిచేవారు కదా. రోగులు యేసు ప్రభు దగ్గర తీసుకెళ్లారా? యేసు ప్రభు రోగుల దగ్గర ఇచ్చారా? ఎక్కువగా మనకు కనబడేది రోగులనే యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చేవారు. ఎప్పుడైనా కాని పరిస్థితి వచ్చి ఎవరైనా ప్రతిమలాడితే కనుక ఇంటికి వెళ్ళేవాడు. మీరు గమనించండి. ఎవరైనా వచ్చి మా ఇంటికి రండి అని బ్రతుకులాడితే వెళ్ళేవాడు. లేదంటే వాళ్ళే ఎక్కడ రావాల్సి వచ్చేది? రావాల్సి వచ్చేది. మనవాళ్ళకు వచ్చేది. గమనించండి. ఒక్కొక్కసారి లేదు, మన ఇంట్లో ఆయన అడుగు పెడితే బాగుంటుందని మంచి మనసు కలిగితే కనుక ఖచ్చితంగా బలవంతం చేయాలి. ఇప్పుడు దైవజనాన్ని ఏమని బలవంతం చేస్తుంది? నైపుణ్యం రావాలి, భోజనము చెయ్యాలంట. నేను చాలాసార్లు రాజారాం గారి గురించి చెప్పాను. మీరు ఉడుతూ మానేయండి, భారం ఉడుతూ భారమైన పని మీరు వద్దు అంటే ఆ అమ్మగారు ఏమన్నా తెలుసా? నా ఊపిరి పోవాలి కానీ నా మాట అంటారు. చచ్చిపోయాకేమో నేను బ్రతకొండగా మాత్రం ఖచ్చితంగా భోజనం ఇక్కడ ఉన్నారు. వాళ్ళు అడగండి. చాలాసార్లు చెప్పాను, వడ్డు వండవద్దు, మాకు టైం కుదురుతలేదు. టైం కుదురుతలేదు, మాకు ఆబ్జెక్షన్ అని చెప్పారు. ఆబ్జెక్షన్ అంటే మా ప్రాణం పోవాలని అనుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు గమనించండి, మంచి మనసుతో చేయాలి. ఇప్పుడు బలవంతం చేస్తున్నారు. అబ్రహాము బలవంతం చేశాడు, శూలేమిరాలు బలవంతం చేశాడు. ఆమె గనురాలవడానికి మీరు కారణాలు చెప్తున్నా. ఒకటి వినయ మనసు, రెండవది ఆతిథ్యం ఇవ్వడానికి బలవంతం చేస్తుంది. ఆ ఇంటికి వచ్చి ఏం చేయాలి?
భోజనం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక పూట భోజనము దైవజనుడికి పెట్టడం వల్ల మనకి లాభమే తప్ప నష్టం లేదు. మీకు ఇంకో మాట చెప్తాను, ఆ పూటకి ఉన్న భోజనం ఎవరికి ఇచ్చేసింది? నేనే గారంటే ఇచ్చేసిందా? ఇచ్చేసిందా లేదా? మరి ఆ టైంలో తినొచ్చాం కదా మధ్యలోకి, చెప్పలే కదా. ఒక పూట భోజనానికి ఆశపడొచ్చా? ఆశపడొచ్చా? నేను అడిగే ప్రశ్న. వాళ్ళకి ఒక పూట ఉంది, వాళ్ళు సరిపోదు. మళ్ళీ ఆ మధ్యలోకి వెళ్ళలేదు కదా. ఈ నెల వెళ్ళి కాదు, వెళ్ళి ఏమంటాడు? నాకు మంచిగా ఏమంటాడు? నాకు అప్పులు పెట్టామా అంటారు. ఈ రోజు పాస్టర్ గారు ఏమని కామెంట్ చేస్తారంటే దీనికి ఆడుకున్నది కొంత మళ్ళీ ఇల్లు ఆ మధ్యలో దూరేది కామెంట్ చేస్తారు. ఏదో వాళ్ళ గొప్ప ఇప్పుడు చాలా మంది పాస్టర్ గారు వాళ్ళకి ఇవ్వద్దని చెప్తున్నారు. చాలా మంది లైవ్ చూడవచ్చు, సేవలు కూడా చూస్తారు అవసరమైన తర్వాత. నేను వాళ్ళ కూడా చెప్తున్నాను, వారికి ఇవ్వద్దని చెప్పామంటే వాళ్ళ ఆశీర్వాదింపబడడం నీకు ఇష్టం లేదన్న. వాళ్ళ ఆశీర్వాదింపబడాలని ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చే మనసును నేర్పించాలి. ఇప్పుడు ఎంత కరువు కాలంలో వెళ్ళాలంటే అసలు వెళ్ళొచ్చా? సరే వెళ్ళాడు, ఇదొచ్చా టైంలో ఆ పూటకే కదా ఉంది. మీరైతే ఏం చేస్తారు? ఆలోచించండి ఒకసారి. ఇస్తారా? ఉందంటారా లేదంటారా? ఇస్తారా ఎవరా? ఏమి ఆలోచించుకుంటా దైవికమైన వ్యక్తులైతే మనం ఖచ్చితంగా ఉన్న దాంట్లోనే దైవజనుడికి ఇచ్చినందువల్ల మీరు ఇంకా పేదవారిగా ఉంటారు. మరి ఏం చేయబడతారు? అక్కడ 8 సంవత్సరాల పోషణ పడ్డారు. 3.5 సంవత్సరాలు మంచి మనసుతో బట్టి 3.5 సంవత్సరాలు నీళ్ళు తరిగిపోలేదు, పిండి తరిగిపోలేదు, నూనె తరిగిపోలేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన 2 కంపెనీలు పెట్టాడు, సాఫ్ట్వేర్ కంపెనీ. నేను రిజల్ట్ కాస్టింగ్ పెట్టాను. రిజల్ట్ కాస్టింగ్ పెడితే ఆ రిజల్ట్ కాస్టింగ్ అయిపోయిన తర్వాత ఆ కుర్రోడు కూడా నేను ట్రైనింగ్ ఇస్తానని వచ్చాడు. ఎందుకంటే అతని దగ్గర సాఫ్ట్వేర్ ఒక చోటేమో 50 మంది ఉన్నారు, ఇంకొక చోట వస్తూ పోతూ ఉంటారు. అంటే ఈ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, ఈ ఇంగ్లీష్ సంబంధించిన పైథాన్ అని ఇలాంటి లాంగ్వేజెస్ ఉంటాయి, నేర్పిస్తుంటారు. ఒక చోటేమో ఆ వర్క్ చేయిస్తుంటారు. ఈ కుర్రాడు నేను ట్రైనింగ్ సెంటర్ నడిపిస్తానని వచ్చాడు మన దగ్గరికి. ఆ కుర్రాడు దగ్గరికి వస్తే నువ్వు ఏం చేస్తావు అడిగితే స్వామి అని చెప్పాడు. అయితే మాకు ల్యాప్టాప్ కావాలన్నా, నాకు తెలిసి షాపింగ్ దగ్గర నేను చాలా మంది మా పిల్లలందరికీ కొనుకెళ్తాను, మీరు గారిని కూడా తీసుకెళ్ళాను, రండి మా కుర్రాడు ల్యాప్టాప్ తీసుకెళ్తాను. షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ల్యాప్టాప్ తీసుకోవాలని మాట్లాడుతుంటే ఇలా నాకు కావాలి పాప మారాలి గారికి అన్నాడు. ఆయనకు ఆ విశ్వాస్ కాకినాడలో బరోడా బ్యాంకు మేనేజర్ అనమాట. కుర్రాడు ఏ బ్యాంక్ మేనేజర్? బరోడా బ్యాంకు మేనేజర్. నానా నువ్వు అర్జెంట్గా మనం చూడమన్నాను రా అన్నాడు. అంటే పాపం ఆ మేనేజర్ గారు ఏం చేశారంటే కాలేజ్కి వచ్చాడు. కాలేజ్కి వచ్చేస్తే నాన్న మరి బజాజ్ ఇక్కడ పనిచేయదట, ఫైనాన్స్లో లోకల్లో వాళ్ళకి ఇస్తారట, పార్క్ మనం ల్యాప్టాప్ ఇస్తారు, నువ్వు లోకల్లో ఉన్నా కాబట్టి నీకు వర్తిస్తుందేమో ఒకసారి చూడు అని అన్నాడు. దగ్గర ల్యాప్టాప్ మీరేమన్నది నేనే కొనిచ్చేస్తాను పాపకి. ఇమీడియట్గా ఒక ల్యాప్టాప్ నేను ఏదైతే తీసుకున్నాను అదే ల్యాప్టాప్ కొనిచ్చేసాడు వాళ్ళ పాప. సేమ్ పీస్ కొనిచ్చాడు. దేవుడికి స్తోత్రం. అంటూ అన్నాడు అయ్యగారు, ఒకప్పుడు నేను 50,000 రూపాయలు చేతగండి, ఈరోజు నాకు 1,00,000 రూపాయలు జీవిస్తున్నానండి అంటూ అన్నాడండి. నేను 5,000 ఇచ్చినప్పుడు 5,000 ఏమేమని సంవత్సరం అంతా కలిపి ఒకసారి ఇచ్చాడు అయ్యారు. కానీ ఇప్పుడు నేను 5,000 కాదు, ఏ నెల కన్నా 10,000 ఖచ్చితంగా నేను మీకు దశభావం పంపించేస్తున్నాను. దేవుడికి స్తోత్రం. ఎందుకని? దేవుడు దీవించాడు. ఆ కుర్రోడు అంటాడండి, మేము అయ్యగారి దగ్గర తిరిగామండి, వాక్యం అయ్యగారి దగ్గర నేర్చుకున్నాను,
ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే దేవుని చెప్పండి. నేనే కదా, నా ఫ్రెండ్ అమెరికాలో ఉన్నాడు, నెలకి 28,000 దర్శనం పండుతాడు. ఎంత? 28,000. ఒక్కొక్కరు ఎక్కండి 2,50,000 నెలకి. ఎందుకై అలా చేస్తున్నారో అక్కడ అంటే దేవుడు మమ్మల్ని దీవించడం ఆయన మన పిల్లలు దీవించబడాలంటే చిన్నప్పటి నుండి ఇవ్వడం నేర్చుకోవాలి దేవునికి. మనం ఎక్కడ నమ్మకం కోల్పోతామంటే ఇచ్చిగానే నమ్మకం బలవంతం చేసింది ఏం చేయడానికి లేనప్పుడు రాగానే అడగగానే మారు మాట అనకుండా విసుక్కోకుండా చేతికి అందించింది మంచినీళ్ళు, చేతికి అందించింది భోజనం. ఈ రోజు ఎన్ని సంవత్సరాలు పోషించబడ్డారో తెలుసా? 3.5 సంవత్సరాలు తొట్టులో పిండి తరిగిపోలేదు, కొండలో నుండి తరిగిపోలేదు, గుడ్డులో నీళ్లు తరిగిపోలేదు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. నా ఫ్రెండ్ పొలిటీషియన్ బయటికి అంటే నాకు విశ్వాసం జరపాలి, నాకు విశ్వాసం జరపాలి, మరి కొంత విశ్వాసం కావాలనుకుంటున్నాను అన్నాడు. ఎలాగా ఏంటంటే అన్నాడు, ఇంకొక గొప్ప దైవజనుడు అన్నాడు, ఆయన దగ్గర మళ్ళా ట్రైనింగ్ వెళ్ళిపోతున్నాడు. విశ్వాసం సరిపోవడం ఏంటి? అసలు విశ్వాసం అనేది ఎక్కడి నుంచి పడుతుంది? ఎక్కడి నుంచి పడుతుంది? విశ్వాసం అనేది ఎక్కడి నుంచి పడుతుంది? విశ్వాసం అనేది వినుట వలన. జాగ్రత్త గమనించాలి. దీనివల్ల కళ్ళు మాటలు కాదు. చదువునా 3 సంవత్సరాలు ఉందా? 3 సంవత్సరాలు క్వశ్చన్ పెట్టాలి. అంతేనా? 3.5 సంవత్సరాలు ఏది కానీ ప్రార్థన చేస్తే వర్షం పడలేదు. అది 3 సంవత్సరాలు క్వశ్చన్ పెట్టారా? నువ్వు లైన్లో ఉన్నావు. అది అలా తెలుసుకోవాలి. లైన్లో అలాగని చదువు చదువు చెప్పు. ఆ అధ్యాయం అనేక దినములైన తర్వాత 3 సంవత్సరం మందు యెహోవాకు ఏలియా ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షం కురిపించబోతున్నాను. అది నువ్వు చెప్తున్నావు. ఇది చదువు. ఇప్పుడు సునేమి రాజు ఎక్కడికి శారీరక దగ్గరికి మీరు ఆయన గుర్తు అర్థమవుతుంది ఏంటన్నది అక్కడ. ఇప్పుడు మీకు నిజమాబద్ధం తెలుసు. ఎక్కడుంది శారీరక విధానాలు? రాజులు రాసినటువంటి మొదటి గ్రంథంలో ఉంటుంది. 4వ అధ్యాయం అనుకుంటున్నాను. మొదటి రాజులు 15వ అధ్యాయంలో దానికి కారణం ఏంటంటే ఈరోజు అదే స్టోరీ మీద క్వశ్చన్స్ ఉన్నాయి. ముందు మనకి మీ పాయింట్కి వచ్చాయి. అది చదివండి డైరెక్ట్ గా. అదే ఎన్ని సంవత్సరాలు పోషించబడ్డాడు అండి. అయితే అందుకు అతడు లేచి సారేపత్రులకు పోయి పట్టణ గోధుమలో తాగుదల చెలగచ్చుడు చూసి ఆమెను పిలిచి త్రాగుడిగా పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని పెడుతున్నాను. 17వ అధ్యాయం వచ్చిన ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కలు నీ చేతితో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకు ఆమె నీ దేవుడిని యెహోవా దేవుడు పిండి పొడిలో కొంచెం నూనెలు అతనుండవే కానీ అప్పం ఒకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకోవాలని కొన్ని పొలం ఏడికి వచ్చింది నేను. అప్పుడు ఏది ఆమె ఇట్లా భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్టు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము చేసి నాకు తీసుకుని రమ్ము. తర్వాత నీకు నీ బిడ్డకు అప్పములకు చేస్తున్నాము. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, గుడిలోనే అయిపోదని ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవించున్నాడని. అంతటా ఆమె వెళ్ళి ఎలియా చెప్పిన మాటలు చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారు అనేక దినములు భోజనం చేసుకొచ్చని. యెహోవా ఎలియా ద్వారా సెలవించిన ప్రకారము తొట్టులో ఉన్న పిండి తక్కువ కాలేదు, గుడ్డలో ఉన్న నూనె పోలేదు. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలు ఆమె కుమారుడు రోగి ప్రాణము విడువతానంతా.
తర్వాత మరి అనేక దినములు ఏం చేయబడతానే ఏం చేయబడింది మరలా వర్షము కురియ వరకు కూడా ఇప్పటి వరకు అంటే 3-4 సంవత్సరాలు వర్షం కురిసే వరకు కూడా ఏం చేయలేదు కదా ఒక గుడ్డులోనే తరిగిపోలేదు. అది కొరువు కాలం కదండి. వర్షం కొరవద్దని ఎవరు చేశారు? ఆ కొరువు కాలం 3.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు. అదేంటది అంటే ఎప్పుడని వెళ్ళి ఆహాబుని దర్శించమని అంటే 3వ సంవత్సరంలో మాట్లాడాడు. ఏలియాతో వెళ్ళి ఆహాబుని దర్శించాలి. ఈ మధ్య కాలంలో వల్ల 6 సంవత్సరాలు అయిపోతుంది. మీకు 3.5 సంవత్సరాలు దేవుని స్తోత్రం. హల్లెలూయా. గమనించాల్సిన విషయం ఏంటంటే అహాబుకి ఏలియాకి మళ్ళా మధ్యలో కొంత తతంగం జరుగుతుంది కదా. అంతా కొంత తతంగం జరుగుతుంది. ఇదంతా కలుపుకుని 3.5 సంవత్సరాలు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం? ఆతిథ్యము ఇవ్వడానికి భోజనానికి రమ్మని బలవంతం చేస్తుంది. భోజనానికి వెళ్ళాడు, బలవంతం చేయగా వెళ్ళాడు, భోజనం చేశాడు. అంటే రెండో పాయింట్ ఏంటంటే ఆమె గంగగా రావడానికి రెండో మనం చేయాల్సిన ఒకటి వినయ మనసులో కలిగి ఉండాలి. రెండోది ఆతిథ్యం ఎంచుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన స్వయంగా ఆయన బోధన చెప్పినారు. నేను ఆకలి ఉంటేనే మీరు నాకు భోజనం పెట్టలేదు, నేను వస్త్రహీనుడిగా ఉంటేనే మీరు నాకు వస్త్రము ఇయ్యలేదు, నేను దప్పు కొంటేనే మీరు నాకు నీళ్ళు ఇయ్యలేదు అని అడిగితే అందులో ఆయన అంటాడు, ప్రభువా నువ్వు ఎప్పుడు వచ్చావయ్యా నా ఇంటికి? నువ్వు ఎప్పుడు వచ్చావో నేను ఎప్పుడు ఆహారం పెట్టలేదు, నువ్వు ఎప్పుడు వచ్చావో నేను ఎప్పుడు నీళ్ళు ఇవ్వలేదు, నువ్వు ఎప్పుడు వచ్చావో నేను ఎప్పుడు పట్టలేదు అని అడిగాడు. అప్పుడు యేసుప్రభువు అన్నారు, నేను నీటికి వచ్చాను. ఎలా వచ్చాను? నా దాసుడు నీటికి వచ్చాడు, నా దాసుడు నీటికి వచ్చాడు, అప్పుడు మీరు భోజనం పెట్టలేదు. అంటే నా దాసుడు వచ్చాడంటే నేను వచ్చినట్టే అని చెప్పారు యేసు ప్రభు. 12 ప్రసంగాలు చదవండి, చదివితే నా దాసుడు వస్తే నేను వచ్చినట్టే, నేను వచ్చాను కాబట్టి నాకు మనుషులు ఇవ్వాలి, నేను వచ్చాను కాబట్టి నాకు భోజనం పెట్టాలి, నేను వచ్చాను కాబట్టి నాకు వస్త్రాలు ఇవ్వాలని మీకు అనిపించలేదు అన్నాడు. అడిగాడు. అంటే ఏం చేయాలన్నమాట? భక్తి కలిగిన దైవజుడిని బాగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజుడిని మార్చేకూడదు, అంటగట్టకూడదు. నాకు మొన్న మహేష్ ఫోన్ చేశాడు, అన్నా ఇంటికి కట్టేసాను చూస్తున్నాను అంటాడు. ఇంటికి కట్టేయడం నాకు వెళ్తున్నాను, అది వెళ్ళలో ఇంటికి కట్టేయడం నాకు చెప్పలేదు కదా అన్నాను. బట్ కట్టేసాను అన్నా ఇంటికి వెళ్ళి చూడండి అని చెప్తే నేను కట్టమని చెప్పానా? దేవుడు పేరు ఇచ్చాడు కట్టమని. 4 రోజులు కట్టేసి 4 రోజుల తర్వాత ఫోన్ చేసి చెప్తాడు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దాసుడు మనందరికీ ఉత్తరవాది, మనందరికీ ఉత్తరవాది. ఇప్పుడు మీరు భోజనం చేస్తున్నప్పుడు మా పాస్టర్ గారు తిన్నారా లేదని తెలుసుకోవాలి. ఏదైనా తింటున్నప్పుడు కలిగి ఉన్నప్పుడు మా పాస్టర్ గారు ఉందా లేదని చూసుకోవాలి. చాలా మంది ఏమని చెప్పుకుంటారంటే ఎక్కడ దాకా మా స్వామి గారు ఉన్నారు లేదు, ఆవిడేం చెప్పింది? ఏం చెప్పింది? అప్పుడప్పుడు కాడులో మాకు 10 మంది అక్కడ 10 మంది ఉంటాం, పాస్టర్ గారికి ఏ లేకుండా తీసుకుంటాం, కారు కూడా ఇచ్చేవాడు అన్నారా? మనం కారు కొనుక్కొని నేను అంటలేదు, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే దాసుడు ఎంత ఘనంగా ఉంటే మన కుటుంబాలు అంతగా ఉంటాయి. అంటే దేవుని ఎంత ఘనంగా చూస్తే మనం అంతంగా ఘనంగా ఉండగలుగుతాము అనేది దాని అర్థం. కాబట్టి బలవంతం చేసి ఎందుకు పిలుచుకోవాలంటే, ఆమె బలవంతం చేసి ఎందుకు పిలుచుకోలేదు అంటే అతను వ్యక్తిగత దైవజనుడిని గుర్తించిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని గుర్తించింది? భక్తి కలిగిన దైవజనుడని గుర్తించగలిగింది అన్నమాట. 2 విషయాలు చెప్పాం.
ఇంకా నేను పెద్దమని చెప్పేస్తాను. మూడవది ఏంటంటే ఆమె కనురాలుగా ఉండడానికి మూడవది ఏంటంటే దైవజనుడైనటువంటి ఎలీషా ఆమె ఇంటిని దర్శించాడు. ఏం చేశాడు? ఆమె ఇంటిని దర్శించాడు. అందుకంటే మన ఇంటికి వచ్చుచూ పోవచ్చు. ఏమన్నావుడా? మన ఇంటికి వచ్చుచూ పోవచ్చు ఉన్నవాడు ఎన్నో రోజులు మన ఇంటికి వచ్చుచూ పోవచ్చు. ఆ దారి వచ్చినప్పుడల్లా ఆ ఇంటిని దర్శిస్తున్నాడు. ఆ ఇంటి దగ్గర ప్రాంతికుడు నువ్వు ఇలా దారిలో పోయినటువంటి ఈ బ్లెస్సింగ్ దగ్గర ఆగి ఎలా ఉన్నారని పిలుస్తావు. లోపల ఏదో పని చేసుకుంటుంది. వెంటనే పనదులే వచ్చి సైకిల్ ఎలా ఉందని చెప్తాను. ఎందుకు దారిలో ఉంది కాబట్టి పలకరించుకోండి కదా. దారిలో ఉన్న వాళ్ళు అందరూ ఒక పలకని వేసుకొని ఉంటే అనుకుంటాం. ఎందుకు వాటర్ బాగుంటుంది కానీ పలకరితే ఏదో తెలుస్తుంది కదా. ఇంకా తీరు ఫోన్ చేస్తుంటే ఎలా ఉన్నారమ్మా, ఏం చేస్తారమ్మా, ఏంటి పరిస్థితి అని పలకరింపు. ఆ పలకరింపులో వాళ్ళకున్నటువంటి బాధ, వాళ్ళకున్నటువంటి కష్టం చెప్పుకుంటారా చెప్పుకుంటారు. అలా ఈయన ఏం చేస్తున్నాడు అనమాట, ఆ ఇంటిని దర్శించుకుంటూ వస్తున్నాడు. అంటే దర్శించిన కుటుంబం ఏమవుతుంది అనమాట, ఘనముగా ఎంచబడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళకి ఏది కొదువు లేదండి. పొలాలు ఉన్నాయి చక్కగా, 3 పర్వతాలకి ఏది కొదువు లేదండి. ఆయన అంటలేదు అన్నింటికి వచ్చి పోవచ్చు. అంటే అప్పుడప్పుడు ఏం చేస్తున్నాడు అన్నమాట, ఇంటిని దర్శిస్తున్నాడు. అలా వెళ్ళినప్పుడు ఆ రూట్కి వచ్చినప్పుడల్లా దర్శిస్తున్నాడు. ఆయన దర్శించాడంటే ఆ ఇంటి వారు ఎలా ఉంటారన్నమాట, గొప్పడంటే బాబోయ్ పాస్టర్ గారు అని బాధపడేవాళ్ళు ఉంటారండి. రాలేదని బాధపడేవాళ్ళు కూడా ఉంటారండి. కొంతమంది ఏం చేస్తారంటే అంటే లేదంటే ఎలాగో మా ఇంట్లో వచ్చారు ప్రార్థన చేసి వెళ్ళాలని అంటారు. కొంతమంది అసలు ఆ ధ్యాసే ఉంటుంది కాబట్టి. ఎందుకని అంటే వాళ్ళు చూసేటువంటి ఆ చూపులోనే ఆ ఆశీర్వాదాలు ఉన్నాయన్నమాట. ఆ ఆశీర్వాదం అందుకని మనం ఏం చేయాలంటే దైవజనుడు కనీసం సంవత్సరానికి ఒకసారి మన ఇంట్లో బోధన చేయాలి, మన ఇంట్లో అడుగు పెట్టాలి. ఆయన గర్భర్చుకుంటే మనకు ఏది కుదువ ఉండదనే సంగతి నా సొంత మాట ఉందని చెప్తాను. బైబిల్ చెప్తాను. ఏం చెప్తుంది? బైబిల్ చెప్తాను. హల్లెలూయా. అందుకని బైబిల్ అనుసరించిన వాడు అందరూ కూడా దేవుని అనుసరించిన వారు ఉంటారు. మన దేవుని అనుసరించాలి. అక్కడ మన పేదోడమా, ఉన్నవాడమా, లేనోడమా, ఉన్నవాడమా లేనోడమా అనేది కాదు. దైవజనుడు వచ్చాడంటే ఖచ్చితంగా అది ఆలోచన బాగా వచ్చింది. ఒకవేళ రాకపోతే కలిసి సంస్కృతమైన ఒకసారి రావాలి. బలవంతుడు చెప్తే చేయడం కాదు, మనసులో కాదు. ఎక్కడి నుంచి? మనసులో. అప్పుడు దైవజనుడు కూడా శుద్ధ మనసుకు వెళ్ళి ప్రార్థన చేయాలి. నేరం నేర్చుకోండి. ఏదైనా ఉంటే కష్టం లేదు, అది గొప్ప అమ్మా నలుగురితో చెప్పండి. అలా చెప్తే బాగుంది. కష్టం లేదు, తగ్గించి దేవునికి స్తోత్రం. 4వది ఏంటంటే ఇంకేం చెప్తుంది, భక్తి గల దైవజనుడు అనండి. 9వ వచనం చదవండి. భక్తి గల దైవజనుడు అని నేను ఎరుగుతున్నాను. చాలు, ఇంటికి వచ్చి పోవచ్చు అన్నాడు. అది ఇంటికి దర్శిస్తున్నాడు. 3వ పాయింట్. 4వది ఏంటంటే భక్తి కలిగిన వాడు. దైవజనుడు ఎప్పుడు ఎలా ఉండాలన్నమాట, భక్తి గలవాడుగా అనండి. భక్తి గలవాడుగా ఉంటాడు. మొన్న ఒక అమ్మాయితో మాట్లాడుతూ అంటే సచివాలయానికి వెళ్ళి వచ్చారు పని మీద. ఆ సచివాలయం పక్కన వాళ్ళ ఇల్లు. ఆ అమ్మాయి తనను ఎలా ఉంది పరిస్థితి, మా ఓడు ఉంటే బాగుండును నీకు అంటే హస్బెండ్ చనిపోయాడండి. మా ఓడు చేసుకుంటుంది. ఎలా చేసిన పరిస్థితి అంటే పిల్లలు వాడతానందండి, నాతోటి కోపంతో అందండి, మీరు నా పెళ్లి చేసేటండి, అందుకే నా బతికేలా తగలండి. వాడతానే అంటదండి, మీరు నాకు పెళ్లి చేసేటండి, నా బతికేలా తగలండి, మీరు చేస్తుంటే మా భార్య భర్తలు ఎంత బాగా బ్రతుకుతుందో అంటున్నారు. మీరు చేసేటండి వాళ్ళు ఎవరు కేరళలో పెట్టుకుంటా నేను చేయలేదు పెళ్ళి. కోపంతో ఎంత కోపం వచ్చిందంటే
అమ్మాయి ముక్కలు ఎప్పుడు కోపం చూడలేదు, కుదా మాట్లాడుతుంది చక్కగా. అలాంటి అమ్మాయి అండి మీరు నా పెళ్లి చేసేది వెళ్ళి, అందుకే నా బొత్తిగా తగ్గండి, అంతే చాలా బాధపడి నేను చేయలేదని వెళ్ళాను, నేను చేయలేదండి అని అంటే ఏమో మీరు ఎక్కడ పోయారో నాకు పెళ్లి చేయలేదండి అంటే ఆ మనసులో ఏముండిపోయింది అనమాట, నాకు అయ్యగారి చేతిలో పెళ్లి చేయలేదు, అందుకే నా బొత్తిగా అయిపోయింది, అయ్యగారి చేతిలో పెళ్లి చేసుకోవడానికి బాగున్నారు అనే కదా చాలా మంది ఆ మాట్లాడతారండి, చాలాసార్లు అనుకుంటారండి. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట జాగ్రత్తగా గమనించండి. దైవజనుడు భక్తి కలిగిన వాడు, ఆ భక్తి గల దైవజనుడు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి. ఆ భక్తి గల దైవజనుడు అడుగు పెడితే దీవించబడతాం. ఆ భక్తి గల దైవజనుడితో మాట్లాడితే ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి దైవజనుడు ఎప్పుడు కూడా లోకానికి ఇచ్చిన ఆలోచనలు ఉండకూడదు. దైవజనుడు భక్తి కలిగిన వాడు కూడా. అందుకే మేము చూసిన ఆయనలో చూస్తుంది వైరూపం చూడలేదు సుమా, ఆర్పాటం చూడలేదు సుమా. ఇంకా ఆ పాస్టర్ గారే సూర్యుడు కాలం ఎంత పెద్ద పాస్టర్ గారు, ఎంత పెద్ద పాస్టర్ గారు, ఆయన మా దగ్గర రావడం విషయం అంత పెద్ద పాస్టర్ గారు. అందుకే అక్కడ అన్నాడు మనుషుడు పైరూపంలో చూస్తారు కానీ దేవుడు ఉన్నతాన్ని చూస్తాడు. వచ్చిన ప్రవక్త ఎవరు చూశాడు, దాని అన్నలు చూశాడు, ఆ లాభ కొడుకు. కానీ దేవుడు ఏం చూశాడు, గొర్రెలు కాల్చుకున్నాడు, ఆ దోశ పెట్టుకున్నాడు చూశాడు. ఆ దోశ పెట్టుకున్నవాడు కానీ ఇక్కడ ఇందువా ఈయన అన్నక్కడ మాట్లాడాడు వచ్చిన ప్రవక్త. ఆయన దేవుడు వ్యక్తి కావాలి తప్ప ఆర్పాటం కాదు. హల్లెలూయా. పెద్ద సంఘం తెలుసు, అక్కడ మంది జనాలు ఉంటారు, అక్కడ జనాలు కావాలి భక్తి కావాలన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామములు కూడా ప్రార్థిస్తారో మనసు కలిసి ప్రార్థన చేసినాడు దేవుడు అంటాడండి. ఎంత పెద్ద సంఘం అయింది కూడా ఒక మాటలో కొత్త పడిగా ఒక్కొక్కడు సంబంధం లేకడిగా సమాధానం లేకడిగా ఉంటే ఆ దేవుడు అంటాడా చెప్పండి. భక్తి కలిగిన దైవజనుడు కనుక భక్తి గల దైవజనుడు భక్తిగా చూస్తుంది కాబట్టి ఆమె వదనాలు అయిందని దేవుడు వాక్యాన్ని చెప్తున్నాను. 5వ పాయింట్ ఏంటంటే అదొకటే కాకుండా ఇంకో పని చేస్తున్నా కింద వచ్చింది అది వచ్చినాడు ఎండాలక కొండాలక వర్షమనక పోతున్నాడు, ఎక్కడ నిలబడతలేదు. వచ్చినోడు మనం బాగా చూసుకోవాలి కాబట్టి గోడ మీద చిన్న గది కడదాం ఆయన కోసం. ఏం కడదాం? చిన్న గది కడదాం. ఎవరు చెప్తుంది మాట? ఆయన గది గురించి ఇంటికి ఎత్తుకండి. వచ్చాడా, ప్రార్థన చేసాడా, వెళ్ళిపోయాడా, పాకించాడా లేదా అంతవరకే కదా. ఎందుకంటే ఆలోచించడం ఆయన గురించి. ఇప్పుడు పని ఏంటి అంతగా ఆలోచించడానికి. కానీ ఏమంటారు తెలుసా, లేదు లేదు ఆయన ఎండాక పండుగ వచ్చినప్పుడు ఆయన ఇక్కడ బస్సు చేస్తాడు, అమ్మో ఆయన కష్టం చూడకపోతున్నాడు చెప్తాడు. అలాగే ఎవరైనా మా నాన్నగారితో చెప్పిన అనుకోండి, ఆ పాస్టర్ గురించి నీకు ఎందుకంత ఆలోచన అంటారా? అంటారా? కానీ ఆయన ఎంత గొప్పడో చూడండి. ఆయన ఎంత గొప్పడో తెలుసా. ఆయన ఏమన్నాడంటే అవునా అలాగా అయితే కడదాము అన్నాడు తప్ప అలాంటి ఇగట ప్రశ్నలు ఏమి కూడా చేయలేదు. మనకి వాత్సల్యం గారు కదా, మీకు మీ అందరూ తెలుసు కదా వాత్సల్యం గారు. ప్రార్థన అయిపోయి అందరూ వెళ్ళిపోయినా వాత్సల్యం గారు నాన్నగారితో కూర్చుని అందరితో వరకు పిల్లలతో ఉన్నారు కదన్నాడు. ఆ కష్టంతో చెప్పుకుంటే నాన్నగారు కూడా అంట, అమ్మ ప్రార్థన అయిపోయింది, చీకటి అయిపోయింది, అందరూ పడుకున్నారు, ఆయన ఏమనుకుంటారమ్మా మీరు ఎందుకండి అంటే ఆవిడ ఎందుకంట మా ఆయన అలాంటి కాదండి. అలాగే ఏమనుకోవద్దు బాబు అయ్యగారు అస్సలండి అంత మనుషుడండి. నాన్నగారు అలాగంటే ఎందుకు కదండి. అందుకే ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ పిల్లలందరూ దీవించిపెట్టారు కదండి. అంత బాగా చూసేవారండి. ఆ వాత్సల్యం గారిని తర్వాత చల్యం గారిని వాళ్ళ అక్క చెల్లెలు 2 వాళ్ళిద్దరు దగ్గర, తర్వాత వాళ్ళ కొండల కామరాజు గారు వాళ్ళ దగ్గర కొడుకుని వాళ్ళే మంచం చేయించి వాళ్ళ మధ్య మంచం వేసి ఇక్కడ పడుకుంటారు. ఎక్కడికి ఎంత ఆదరించారనుకుంటారండి. ఈరోజు వాళ్ళందరూ దీవించారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పిల్లలరా అలాగా ఏమి అనుకోకూడదు. ఆయన గురించి నివేదితాను అనుకోకూడదుగా. ఆయన ఏం చెప్తున్నాడు ఏంటంటే ఇప్పుడు కడదాం మొన్నటిగా చేద్దాం అన్నాడట. భార్య మాకు సంబంధించాడట. ఒక గదిగెట్టాడట. గదిగట్టిన తర్వాత గది అంటే ఇప్పుడు ఎంతకు వచ్చేస్తుందో లెక్కండి. ఒక గది కట్టడం అంటే మామూలుగా ఏదో అలాగా 4 ఇటుకలు చేసి కట్టేసి కట్టేసి కడతారా? కడితే
ఎంత షాపింగ్ చేస్తారండి అంత? ఇప్పుడు అంత టైల్స్ గీల్స్ అన్నీ వేయించాలి కదా, పెయింట్ వేయించాలి. ఎంత ఖర్చు? ఒక గదిలో 2 లక్షల రూపాయలు అవుతుందా? మళ్ళీ అందులో డబ్బులు కట్టి మంచి వేయాలి. ఇప్పుడు ఏం చేసిందట? మంచి వేసిందట, మంచి గదిగానే పేట పడదట, దీపస్తంభం పెట్టిందట, దీపం ఇంకేముందండి అక్కడ? మంచము అదొకటి ఇవన్నీ అందులో వేస్తుందంట. అప్పుడు ఆయన అప్పుడప్పుడు వచ్చినప్పుడు అందులో ఎక్కడ కూడా ఈయనైతే మాత్రం మా బాగా గదిగా రోజు చంద్రుడు కూడా అనుకుంటానికి అక్కడ ఉంది. అక్కడ ఎంత చదవండి ఏమనుకో, అక్కడ చదవండి. అది కాదు, అది కాదు, ఇంకా చదువు ఒక మాట. ఒకనొక దినమున ఆ గదిలో చచ్చి నాకంటూ ఒక గది కట్టించింది కాబట్టి అది ఒకనొక దినం వచ్చేటప్పుడు మళ్ళా వచ్చినప్పుడు అక్కడ వెళ్ళిపోయి డైరెక్ట్ ఆయన గది కాబట్టి ఆయన గదిలో తిప్పాడు. మా వాళ్ళ గది కట్టారు, రోజు వచ్చి కూర్చున్నాడు అనుకుంటారా? సువార్త మానేసి మంచి బాగుంది, ఆహ్లాదకరంగా మంచి పెయింట్ వేసింది, మంచి చక్కని మెత్తను పరుపుతో కూడిన మంచం వేసింది, బాగుంది, బాగా వండి పెట్టాలి. అక్కడ కూర్చోబెట్టండి. దాని దగ్గర అలా ఉండడం కుదరదు. ఆయన పని ఏంటంటే సువార్త అనేది కూడా వెళ్ళిపోవాలి. అయినప్పుడు వచ్చాడు, అక్కడ చూసినప్పుడు వచ్చాడు, వచ్చే గదిలోకి వెళ్ళాడు, చక్కగా ప్రార్థన చేశాడు. ఆ రోజు అనుకున్నాడు అనమాట, ఈవిడ ఎంత శ్రద్ధ భక్తులు చూపెడుతుంది, ఏముందో లోటు కలుపుతాను ఎంతో తిప్పాడు చెప్పాడు. ఎన్నో పాయింట్? ఐదోది చిన్నగా భక్తిలో కొన్ని ఉంటాయండి, అవి చేస్తేనే భక్తి. భక్తి ఉందని చెప్పి దేవుడి కార్యక్రమాలు చేయకుండా భక్తి కాదు, చేయాలి. ఆరోది ఏంటంటే నేను ముగిస్తాను. దైవజనుడైన ఎలీషాకు మంచి వసతులు, సాంప్రదాయాలు, వసతులు సదుపాయాలు ఏర్పాటు చేసి ఏంటి వసతి? పేట, కూర్చోడానికి పేట. అప్పట్లో పేట కదండి, ఇప్పుడు జారు పడడానికి సోఫాలు వచ్చాయి, పెద్ద కుర్చీలు వచ్చాయి. ఏదో మా ఉద్యోగం ఉంది కదా, హైగారు వచ్చినప్పుడు అసెంబ్లీ వచ్చుకుంటారు, అలా నిర్మాణం వచ్చినప్పుడు సరదాగా అలాగే కొంచెం నడుమాల్సిన వాటర్ ఉంటుంది కదా, అలాంటి కుర్చీలు ఉన్నాయి. అప్పుడు పేటే ఒకవేళ ఉండవచ్చు, కానీ అప్పట్లో ఆ రోజులకి రోజులు చాలా తేడా ఉంటుంది. అలా ఇవన్నీ పెట్టుకుంటుంది. వసతులు కూడా ఏర్పాటు చేసింది. ఆయనకి ఏం కావాలంటే రూమ్లో ఏర్పాటు చేసింది. ఈరోజు సేవకుడు మనం ఎంత బాగా చూస్తుంది, అంత ఆశీర్వాదం అంటూ వాక్యాన్ని చూడండి. బయట చెప్తే మీరు అసలు వాక్యం ఏది చెప్తుందో దానికి లోబడిపోయిన అంతే. దానికి లోబడిపోయే మా దేవుడు మనం ఏ స్థాయిలో పెడతాడు మనకే. ఎందుకంటే వాక్యాన్ని మన మనుషులు చెప్పే మాటలు కాదు, వాక్యాన్ని లోబడితే చాలా దీవించబడతాము, ఆశీర్వదించబడతాము. చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాగణుడును, పరిశుద్ధుడును, ప్రేమగలుగును, గడురాలు కలిగిన 6 ఘనతలు నేను చూసాను. ఎందుకు ఆమె గడురాలు ఆ విషయం ఈరోజు మేము కూడా అలా ఉండడానికి సహాయం యేసు నామములో అడుగుచున్నాము. కామెంట్ సమర్పించి అందరూ